బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొత్త లాగో ఆవిష్కరణపై సంప్రదింపులతో పాటు లోగోపై అభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త చిహ్నానికి 200కు పైగా ప్రపోజల్స్ రావడంతో సాంకేతిక కారణాలతో లోగో ఆవిష్కరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని తెలంగాణ సర్కార్ నిర్ణయం లోగో ఆవిష్కరణపై తీసుకోనుంది. దీంతో జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం తెలంగాణ లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్టు తెలుస్తుంది. ప్రధాన కారణాలు ఏంటి, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ లోగోకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. ఇవాళ సాయంత్రం కూడా పొలిటికల్ పార్టీలతో సమావేశమై మాత్రం ఆ పొలిటికల్ పార్టీలతో కూడా ఆ లోగో పైన కూడా ఒక అభిప్రాయాలను కూడా సేకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావించింది. కానీ దీనికి సంబంధించిన అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి లోగో ఆవిష్కరణని వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు సీఎంఓ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. ఇప్పటికే 200 ప్రపోజల్స్ కూడా వచ్చినట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. లోగోలో కూడా ఈ వేటిని చర్చలు తెలంగాణలోకి సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినంత వరకు లోగోలో ఏ అంశాలు కూడా ఉంచాలనే దానిపైన కూడా ప్రభుత్వం కూడా ఒక చర్చ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అభిప్రాయ సేకరణ అనంతరం మాత్రం లోగోను ఫైనల్ డిజైన్ చేసిన తర్వాత మాత్రం విడుదల చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతానికైతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఓన్లీ జేజే తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ లోగో ఆవిష్కరణకు కొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకునే మాత్రం ప్రభుత్వం కూడా వాయిదా వేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సాంకేతిక కారణాల దృష్ట్యా ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏవే లోగోకి సంబంధించిన మాత్రం డిజైన్లు మారుస్తే కోట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనల ప్రకారం మాత్రం ఒక ఆమోద ముద్ర వేస్తుంది అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేసిన తర్వాత మాత్రం కేంద్రాన్ని కూడా లోగో డిజైన్ అయిన తర్వాత మాత్రం పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆ లోగోకు సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆవిష్కరించే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇప్పటివరకు కొంతవరకు సమాచారం మాత్రం అందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొత్త లోగోకు సంబంధించి ఇప్పటివరకే గతంలో ఉన్న లోగోలో మాత్రం చార్మినార్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కోటకు సంబంధించిన మాత్రం వరంగల్కు సింబల్కు వీటన్నిటిపైన కూడా ఇప్పటివరకే వరంగల్ ప్రజలు ఒక పక్క వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటివరకే చార్మినార్కు ఒక ఐకాన్గా ఉంది. దీనిపైన కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రజల నుంచి చాలా వరకు కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ లోగోకు సంబంధించిన డిజైన్ కూడా వాయిదా వేసుకుందా అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం చార్మినార్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లారు. అక్కడ హైకోర్టు కావచ్చు, అదేవిధంగా న్యాయస్థానాలు కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ మాత్రం ప్రకటించిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమాలోచనలు కూడా చేసే అవకాశాలు కల్పిస్తుంది. సమాలోచనలు చేసిన తర్వాత మాత్రం వాళ్ళ అభిప్రాయ సేకరణ అనంతరం మాత్రం లోగోలో మాత్రం ఎలాంటి డిజైన్ ఉండబోతుంది, ఇంకా ఏమైనా ఆ లోగోలో చేర్చుతారా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. వంశీ, ప్రవీణ్, మీరు చెప్పినట్టు ఇప్పుడు బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ ధర్నాకు సమాయత్తమవుతుంది. చార్మినార్ దగ్గర స్వయంగా కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ ధర్నా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు రేవంత్ సర్కార్ క్లియర్ కట్ గా చెప్తూ ఉంది, ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నంలో రాచరికపు ముద్రలు తొలగించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ సర్కార్ చెప్తోంది. ప్రజల్లో కూడా ఈ లోగోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓవైపు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కార దిశగా అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షము బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కొత్త డైవర్షన్ పాలిటిక్స్ అనేవి తెర మీదకి వస్తున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా అసలు ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? యశ్వంశి, మీరు అన్నట్టుగా కూడా తెలంగాణలో ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రైతులకు సంబంధించినంత వరకు రైతు బంధు కావచ్చు, రైతుల సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళన్నింటినీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైతు బంధు విడుదలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమావేశాలు కూడా నిర్వహించుకోవాలి. ఆర్థిక పరమైన అంశాలపైన కూడా సమావేశాలు నిర్వహించుకొని వచ్చే పంటకు రైతు బంధును కూడా రైతు అకౌంట్లో కూడా వేయాల్సి ఉంది. ఇదే సమయంలో మాత్రం విత్తనాల విషయంలో కూడా చాలా చోట్ల విత్తనాలు దొరక కూడా రైతులు లైన్లో వేచి ఉంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకే లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇలాంటి సమస్యలన్నీ కూడా పక్కదో పట్టించే విధంగా కూడా ఇప్పటివరకే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఒక పక్క చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం జూన్ 2వ మాత్రం లోగో ఆవిష్కరణ, దాంతోపాటుగా తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించాలని కూడా మొదటి నుంచి కూడా భావిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలోనే లోగో పైన కూడా ఉండాల్సిన ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం కూడా
ఇప్పటివరకు సమాలోచనలు కూడా చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ ప్రజల్లో మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం మాత్రం ఆ సమస్యలపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించాలి. ఇదే సమయంలో ఆ రైతులకు సంబంధించిన పెట్టుబడి విషయంలో కావచ్చు, రైతులకు ఆ నాణ్యమైన విత్తనాలు, దాంతోపాటుగా రైతులకు సంబంధించిన సమస్యలపైన కూడా ప్రభుత్వం ఆ తొందరలోనే నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మాత్రం ఆ పరిపాలనకు సంబంధించిన అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం దృష్టి సాధించాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలను మాత్రం ఒక పక్క చర్చించకుండానే లోగో పైన కూడా రాజకీయ పార్టీలు ఒక వేదికను కూడా చేసుకున్నాయి. ఒక పక్క ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపైన కూడా దృష్టి సాధించాలి. అదే సమయంలో మాత్రం లోగో పైన కూడా ప్రజలకు క్లారిటీ ఇస్తూ అభిప్రాయ సేకరణ చేస్తూ కూడా లోగో ఆవిష్కరణ విషయంలో కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక పక్క చర్చ అయితే కొనసాగుతున్న సమయంలో, అదేవిధంగా ఆ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఆ బీజేపీ పార్టీలు, రెండు పార్టీలు కూడా ఆ ప్రజల సమస్యలపైన కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కూడా నిలదీస్తేనే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒక పక్క ప్రభుత్వాన్ని తీసుకునే ఆ నిర్ణయాలపైన ఆ ప్రతిపక్షాలు కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తూ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా ఆ ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయి మొత్తం సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఏ విధంగా అడుగులు వేయబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.